పిలాతు. భార్య చెప్పే పంపించింది, రాత్రి తనకు ఏం కాలొచ్చిందో ఆ నీతిమంతుడు జోలికి పోవద్దని కూడా చెప్పి పంపించింది. అయినా కూడా చాలాసార్లు మన జీవితాలు కూడా తెలిసి 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 మళ్ళా అదే తప్పులు చేస్తాం. ఎన్ని గాయాలు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని విపత్తులు కలిగినా మన క్యారెక్టర్లో కొంచెం మార్పు రాదు. క్రైస్తవ జీవితం అనేది అది చాలా బలమైన జీవితం. యేసుక్రీస్తుకి సమర్పించబడ్డ జీవితం అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఈయన యేసుని వదిలించాలనుకుంటూ 19వ అధ్యాయంలోకి వద్దాం. 12వ వచనంలో ఏముందో చూడండి. బట్ ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు ప్రయత్నం చేసిన, కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేస్తేవా, కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజుని చెప్పుకొని ప్రతివాడు కైసరుకు విరోధముగా మాట్లాడేవాడు అని కేకలు వేసింది. మళ్ళీ 15వ వచనంలో, అందుకు వారు ఇతని సంహరించుము సిలువేయము అని కేకలు వేసింది. పిలాతు, మీ రాజును సిలువేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు మరి ఎవ్వరూ రాజు లేరన్నది. చూసారా, సైతాన్లు కొంతమందికి రాజులు అవుతారు. వారు తప్ప మాకు ఇంకెవ్వరు రాజులు లేరు, వాళ్ళే మాకు పెద్దలు, వాళ్ళే మాకు రాజులు కదా. పిలాతు అట్లా ఇది చేశాడు. పిలాతుకు తెలుసు ఏ దోషము లేదని తెలుసు, కానీ పిలాతుకు లేనిది ఏంటంటే కరేజ్ లేదు, అతనికి లేదు. స్వార్థగా తీర్మానం చేసుకునే శక్తి అతనికి లేదు. ఏమీ చేయలేరు వదిలేస్తే. అది రోమా ప్రభుత్వం, ఏ రోజున కూడా జైల్లో వేసేయచ్చు. కానీ ఆ స్నేహితాన్ని కోరుకొని ఆ విధంగా ప్రవర్తించాడు. ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్ హార్ట్ కూడా లేదు. యేసుక్రీస్తుకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడు. ఆయనలో దోషం లేదంటాడు, ఆయనలో ఏమీ లేదంటాడు, ఆయన విడవాలంటాడు. కానీ అసమర్థుడు. నాయకులు ఎవ్వరు కూడా అసమర్థుడుగా, పెయిన్ హార్ట్ లేకుండా, కరేజ్ లేకుండా ఉన్నప్పుడు దేవునికి విరోధులు వాళ్ళు. ఈ 3 గుణాలు ఖచ్చితంగా ప్రతి లీడర్కి ఉండాలి. యేసుక్రీస్తు సేవ చేసే వాళ్ళకి ఈ 3 ఉండాలి. ఈ 3 లేనివాడు పిలాతు అనేది మనం చూస్తున్నాం. నిర్దోషి అయిన రక్తాన్ని అప్పగించడానికి తెగించాడు. ఇంకా మనం చూస్తే ఆయన్ని సిలువేయమని చెప్పేస్తాడు. చెప్పి ఏం చేస్తాడో తెలుసా, చేయి కడుక్కుంటూ పోదు, చేతులు కడుక్కొని యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తాడు. ఇంకా ఎలా అసమర్థుడంటే, ఒక న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి తనకు హక్కు ఉంటే ప్రజలను అడగటం ఎంత పొరపాటు. వాడు న్యాయాధిపతేనా? వాడు కరేజ్ ఉందా? వాడు ప్రెయిన్ ఆట? దొంగ జీవితం, ప్రెయిన్ ఆర్ట్ కాదు కదా. ప్రజలను అడుగుతాడు, యేసుని ఏం చేయాలా అని. తీర్పు చెప్పేవాడు ఎక్కడన్నా న్యాయాధిపతి తాను తీర్పు చెప్పాలి, కానీ ప్రజల చేత తీర్పు చెప్పించుకున్న న్యాయాధిపతి ఈ పిలాతు ఒక్కడే. ప్రజల చేత తీర్పు చెప్పించుకొని వారిని బలపరిచింది ఈ దొంగ అతను అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ రక్తానికి కడుక్కున్నాడు, కానీ దేనిలో కడుక్కుంటే ప్రయోజనం? దేనిలో కడుక్కున్నా అది పోదు, దేనిపోనే పోదు. ఈ షేక్స్పియర్ రాసిన మెక్బెత్ అనే నాటకంలో తను డంకన్ అనే మహారాజును చంపేసి మారుమనసు పొంది నదులలోకి పోతాడు. తర్వాత నెప్యూటన్ అనే ఒక సముద్రం, చిన్న సముద్రంలో కూడా పోయి కడుక్కొని ఏమంటాడంటే, ఎక్కడ కడుక్కున్న ఆ పాపాన్ని నేను కొట్టివేయలేను అంటాడు. ఎక్కడ కడుక్కున్నా కూడా నేను రాజును చంపే పాపాన్ని క్షమించబడనేరను అంటాడు. ఆ నాటకాలు అంత చక్కగా రాస్తాడు. ఇక్కడ కూడా అట్టే చేశాడు, కడుక్కొని యేసు ప్రభువుని అప్పగించాడు.
కానీ ఈయన చెప్పిన ఒక మాట ఇదినో మనం ధ్యానించబోతున్నాం. ఇదిగో ఈ మనుషుడు అంటాడు. ఉందా మీ బైబిల్లో పెద్ద అక్షరాలతో ఉందా? ఇదిగో ఈ మనుషుడు అని పెద్ద అక్షరాలతో రాయబడింది. ఇదిగో ఈ మనుషుడు. ఈ మనుషుడు దైవ మనుషుడు. క్రీస్తు దైవ మనుషుడు. మనుషుల వంటి ఆకారం గలవాడే, కానీ ఆ ఆకారంలో మనుషుడు కనపడుతున్నాడే కానీ ఆయన దేవుడు. చూసారా? ఒక్కసారి మనం హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఏం రాశాడో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14లో, కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములను గలవాడైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా పాలువాడయ్యాడు. ఈ మనుషుడు తక్కువైన వాడుగా దేవుడే. దేవుడే. కొంతమంది దేవుని కుమారుడు అంటారు, యెహోవా దేవుడు అంటాడు కదా. మళ్ళీ కొన్నిసార్లు ఏం చెప్తారంటే, ఎక్కువ మంది క్రైస్తవులు కూడా ఆయన దేవుని కుమారుడే అని చెప్తారు. తప్పు. ఆయన శరీరధారిగా ఉండటం వల్ల దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన దేవుడిగా ఉండేటప్పుడు తండ్రి అనిపించుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మగా ఇప్పుడు మనతో ఉంటున్నాడు. చూసారా? ఆ రోజు పునరుద్ధానుడైనాక కిటికీలన్నీ తలుపులన్నీ మూసుకుని శిష్యులు భయపడుతూ ఉంటే యేసు వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. తలుపులన్నీ మూసున్నాయి, కిటికీలన్నీ మూసున్నాయి. పరిశుద్ధాత్మ, ఆదృశ్య దేవుడు, ఒకే దేవుడు. నేను ఎప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అందరికీ అర్థం కావటానికి. మళ్ళీ చెప్తున్నాను. సూర్యునిలో కూడా 3 ఉంది, ఒకే సూర్యుడు. వెలుతురుంది, వేడి ఉంది, ఇంకేముందో చెప్తారా? ఇంకొకటి జీవం ఉంది. చెట్లన్నీ తెచ్చి చర్చిలో పెట్టి తాళం వేసిపోయి మళ్ళీ ఆదివారం తీయండి, అన్నీ ఎండిపోతాయి. అలానే దేవుడిలో ఉన్న ఆ 3 స్వరూపాలు ఒకే దేవుడు. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడు అయి ఉండేను, ఆ వాక్యము కృప సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను అంటాడు. కాబట్టి బిడ్డలారా, యేసుక్రీస్తుని ఈ మనుషుడు కాదు, ఆయన దైవ మనుషుడు. ఆయన మళ్ళీ మీకు పాత విషయాలు కొన్నిసార్లు గుర్తు చేస్తాయి, ఎందుకంటే మీ మైండ్లో ఉండాలనేవి. బైబిల్లో నేను కూడా 100 సార్లు చదువుతా వాటిని. బైబిల్ ఒకసారి చదివి మూసేసేది కాదు. 3 విషయాలు చెప్తాను చూడు ఇప్పుడండి. ఒకటి ఏంటంటే, రోమాపత్రిక 9:5 చూడండి. ముందు యేసుక్రీస్తు నుంచి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడును, నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు అని అక్కడ ఏమంటాడు? ఆమెన్. ఆమెన్ అంటే ఏంది? కలుగునుగాక. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. చూసారా? పౌలు చెప్తాడు. ఇంకా ఒక దిక్కున మనం పోదాం, తీతు పత్రిక దగ్గరికి వద్దాం. తీతులో ఏం చెప్పాడు చూడండి. 2వ వచనంలో, 2వ అధ్యాయం 12-13, ఏలయనగా సమస్త మనుషులను రక్షణ కొరకమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా ఇక్కడేమంటాడు? మహాదేవుడును మన రక్షకుడైన, మహాదేవుడు అక్కడ వెంటనే కలుపుతాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకపులో స్వస్థ బుద్ధి. ఇప్పుడు చాలామంది మా సేవకుల దగ్గరికి వస్తారు, కళ్ళు మంటలు ఉన్నాయి సార్, దెయ్యం పట్టింది సార్, అది ఇట్ట బట్టి ఇట్ట అంటాం. అంటే దెయ్యం గియ్యం ఉండదు, ఆ ఎంటుకు లాగే లోపలికి. అబ్బా, ఏంది శరీర స్వస్థత కావాలా? మనకు అవసరం లేదు. చాలా రోగపీడితుడై చచ్చిపోయాడు ఎలీషా. ఆయన సమాధిలో ఇంకొకరిని పెడితే ఏమయ్యాడు? బతికాడు.
రోగం ఏంది? రోగం వస్తుంది శరీరంతో ఉన్నప్పుడు. మానవునికి ఉండే భయంకరమైన రోగం యెషయా గ్రంథం. నడినెత్తిని మొదలుకొని అరికాల వరకు ఎక్కడా పుండ్లే. ఆత్మీయ రోగం. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత. ఆత్మీయ స్వస్థత లేకుండా శరీర స్వస్థత కొరకు మనుషుల దగ్గరికి పరిగెత్తే నీవు పరలోకానికి పోలేవు. నీకు నాకు కావాల్సింది ఆత్మీయ స్వస్థత. కొన్ని తప్పకొస్తాయి. రాత్రి నాకు చాలా ఎక్కువ బీపీ వచ్చేసింది. ఈరోజు చర్చకొస్తానా రాలేదా అనుకున్నా. ఈ శరీరంతో ఉన్నప్పుడు చాలా వస్తాయి. కానీ దేవుడు తన మహా గొప్పోడు. ఆయన ఈ జబ్బు తీసేయమని ఎప్పుడు అడగను నాలో ఉన్న జబ్బుల్ని. ఆయన ముళ్ళులు నా జీవితంలో దేవుడు పెట్టే ముళ్ళులు. వాటి వల్ల నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి శరీర జబ్బుల కోసం మనుషుల దగ్గర పరిగెత్తేది ఏందిరా? ఆసుపత్రులు పెట్టింది ఎందుకు? ఒక ఆయన భయంకరమైన ఎయిడ్స్ జబ్బుతో చచ్చిపోయాడు. ప్రపంచాన్నే కదిలిస్తానని ఆయన, ప్రపంచాన్ని కదిలిస్తాను ఆయన. డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఎయిడ్స్లో ఉంది. ఒకరోజు ఏలూరులో ఒక శాస్త్రాన్ని ఆయన, మేము ఆసుపత్రికి పోం సార్, ఆసుపత్రికి పోమన్నారు. ఆఖరి ఆసుపత్రికి చేస్తే గుండె అంతా పోయిందట. ఆపరేషన్ చేస్తే చచ్చిపోయింది. ఆఖరి పోతారు వీళ్ళంతా, ముందు పోరు. వైద్యులను కూడా దేవుడు పెట్టాడు. ఆయన చేతి పనుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. చేతి పని ఎవరు? మనుషులు కదా. వట్టి మనుషుల దగ్గరికి పోయేది. వాడికి ఏం జబ్బు లేదా? వాడికి అన్ని రోగాలు ఉన్నాయి. వాడు మందులు వేసుకుంటున్నాడు. మనల్ని మందులు వేసుకోవద్దు అంటాడు. వచ్చి సాక్ష్యం చెప్పమంటాడు. కాబట్టి మన జబ్బు ఏ జబ్బు అంటే భయంకరమైన పాపపు జబ్బు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఉండే జబ్బు. ఆ జబ్బును తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ మనుషుడు అందుకొచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆ మనుషుడు అలాంటి మనుషుడు అని చూస్తున్నాం. ఇంకా ఈయన ఫస్ట్ ఏమన్నాడు కదా? సర్వాధికారి. రెండవది ఏమన్నాడు? మహాదేవుడు. యోహోను ఏమంటాడో చూద్దాం. ఈయన గురించి యోహోను ఏం రాస్తాడో చూద్దాం. మొదటి యోహోను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలెను. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుతున్నాడని ఎరుగుదు. మనకు దేవుని కుమారుడైన క్రీస్తునందు ఉన్న వరమై సత్యవంతుడై ఉందు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం. చూసారా బైబిల్లో? యోహోను విట్నెస్ని వస్తారు. యెహోవా దేవుడు అంతే, యేసుక్రీస్తు కాదని చెప్తారు వాళ్ళకి. బైబిల్లోనే మాటలేంటి? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు రాబోతున్నాడు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం అని చెప్తుంది. ఈ మనుషుడు అంటే సామాన్యమైన మనుషుడు కాదు. ఇదిగో ఈ మనుషుడు చాలా చక్కగా, చాలా బాగా రాశాడు. ఇదిగో ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటే, ఈ మనుషుడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుడు. దిస్ మ్యాన్ వాజ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో రాయబడ్డ మాట, సన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈయన దేవుని కుమారుడు అనబడ్డాడే కానీ దేవుడు. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఎందుకంటే శరీరధారి అయి మన పాపాల కోసం వచ్చాడు కాబట్టి ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆయన కొలసిలో ఇంకా మంచి మాట రాస్తాడు. కొలసి 2:9 చూస్తారా? కొలసి 2:9. బిడ్డలు బాగా తీస్తున్నారు. ఏలయనగా దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. దైవత్వం యొక్క సంపూర్ణత అంతా క్రీస్తులో నివసించింది. ఇంకెవడ ఆయన దేవుని కుమారుడు అనేది? ఈ మనుషుడు దేవుడే. రెండవది, ఈ క్రీస్తు అనే ఈ మనిషి ఏ దోషం లేనివాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో దోషమే లేదు. పిలాతు చెప్తాడు చూడండి,
23:4 పిలాతు ఏం చెప్తాడు? లూకాలో ప్రధాన యాజకులతో వాళ్ళందరితో కలిసి ఏం చెప్తానంటే, ఈ మనుషుల్లో ఏ దోషం లేదని చెప్తాడు, వీళ్ళలో ఏ దోషం లేదని చెప్తాడు. ప్రతిసారి చూసాం. కాబట్టి ఈ ఈ ఈ సమయంలో కూడా సందర్భాన్ని బట్టి చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం సందర్భాన్ని బట్టి చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం. ఈ మనుషుల్లో పాపం లేదు. పాపము లేని ఆయన మన కోసం పాపి అయ్యాడంటాడు. ఆఖరి వచనం 5వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తే, ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసం పాపి అయ్యాడు. ఈ చరిత్ర గడ్డ మీద నిలబడి యేసు ఏం చెప్పాడో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరోనైనా చెప్పగలరా అన్నాడు. ఎవడన్నా అంటావా? నేను కూడా అనలేదు. మనందరం నీతిమంతులు ఒక్కడల్ని చెడిపోయి బస్టు కొట్టి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాభిక్షణ పొంది నిలబడ్డామే తప్ప మాజీ పాపులమ్మ. ఆయన ఒక్కడే మాజీ పాపి కూడా కాదు. ఆయన మాజీ పాపి కాదు. ఆయన ఒక్కడే పాపం లేనివాడు. ఈ మనుషుడు పాపం లేనివాడు. పరమగీతాల్లో ఈయన గురించి ఏ మాట రాయబడిందో చూసారా? ఎంత చక్కని మాట పరమగీతంలో ఈయన గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి మనం 6వ అధ్యాయం చూస్తే ఏముంటుందంటే 10వ వచనంలో, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కలలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? క్రైస్తవ సంఘం. యేసుక్రీస్తు రూపం ఉండాల, ఆయన రూపం ఉండాలి. మానవుడు ఎవరి పోలికలో చేయబడ్డాడు? దేవుని పోలికలో చేయబడ్డాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఆ పోలికను పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు ఏమి ఇవ్వటానికి వచ్చాడు? మళ్ళా ఆ పోలికని ఇవ్వటానికి వచ్చాడు. సమభీకర రూపం, ఆయనకున్న రూపం, ఆయనకున్న ఆ యొక్క సంధ్యారాగం, ఆయనకున్న చంద్రబింబం అంత అందం. చంద్రుడికి అందం లేదు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితేనే అందం వస్తుంది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కాంతి మన మీద పడితేనే మనం నీతిలో ప్రకాశించగలుగుతాం. ఆయన కాంతి మన మీద పడాలి. ఈనాడు అందరూ లోకకాంతి వేసుకుంటున్నారు, లోక మర్యాద వేసుకుంటున్నారు, ధనాపేక్ష కలిగిన ఇవి చేస్తున్నారు, దేవుణ్ణే మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన జీవితాలకి, మన కుటుంబాలకి చాలా చెడ్డవి. మనం ఆయన స్వరూపం కలిగి ఉండాలి. సమభీకరమైన రూపం అంటే సాతాను మనం చూసి పరిగెత్తేటట్టు ఉండాలి. సాతాను మనల్ని చూసి పరిగెత్తాలి, మన జోలికి రాకూడదు. ఇంకా ఇప్పుడు పాతది ఒకటి చెప్తా. పాతది యాకోబు 4:17 మీరే చెప్పాలి, బైబిల్ చూడకుండా చెప్పాలి. ప్రభువుకు లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అది సమభీకర రూపం, దేవునికి ఉన్న రూపం. అది మన జీవితంలో ఎదుగుతూ ఉండే కలది. ఆ రూపం మన జీవితంలోనికి రావాలి అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత ఈయన ఇంకా మనకు చూస్తే ఏముందంటే, మన రక్షకుల్లో ఇంకా ఆయన చాలా చాలా గొప్పోడు, ఆశ్చర్యకరుడు అని ఉంటుంది. ఒకసారి మనం యెషయా గ్రంథంలో పోదాం. 9:6 చూడండి. ఏలైనగా మనకు శిశువు పుట్టింది శిశువు. ఆ శిశువుని గురించి ఏం రాస్తాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజముల మీద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒరే నాయన, బలవంతుడగు దేవుడు అని చూస్తే ఇంకా కుమారుడు అని చెప్తావేంది? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పెట్టబడింది. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యకార్యాలు. భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు. మార్కు 4వ అధ్యాయం, ఊరికే మీరు ఇంటికి పోయి చూసుకుందరు.
దేవుడు ఏం చేశాడో తెలుసా? ధోనిని వాడుకున్నాడు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్ లాగా స్టేజీ లేకపోతే మనలో లెక్కరు. ధోనినే సువార్తకు వాడుకున్నాడు. ఆ ధోని మీద చెప్పేసి పండుకున్నాడు. అద్దరికి పోవాలి ధోని. తుఫాను వచ్చేసింది. ప్రభువా చింత లేదా, మేము చనిపోతున్నాం అంటే లేచి గదిమాడు. ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటారు వాళ్ళు. గదిమితే సముద్రం ఆగిపోయింది. అంజూరపు చెట్టుని శపిస్తే ఎండిపోయింది. లాజరా లేయమంటే లాజర్ లేచాడు మరణంలో నుంచి. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. కానాను వివాహంలో ఆశ్చర్యకార్యాలు ఏమీ చెప్పలా. ఆ నీళ్లు నింపమన్నాడు. పెద్ద పెద్ద తుట్లై. పాలస్తీనాకు పోయిన వాళ్ళు చూసి ఉంటారు. అక్కడే ప్రభురాత్రి భోజనం ఇస్తారు. అక్కడే ప్రభురాత్రి భోజనం ప్రసంగం ఇచ్చాను నేను. అక్కడే ప్రభురాత్రి భోజనం ఇస్తారు. ఆ తొట్టు దగ్గరగా మనం చూస్తే కొన్ని తొట్లు పగిలిపోయి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నీళ్ళతో నింపాడు. వాటికి ఆజ్ఞాపించాడా? ఆజ్ఞ కూడా లేదు. తీసుకుపోయి పంచమన్నాడు. దేవుని హృదయ రహస్యాలు ఎరిగిన ఆ జలం. మనుషుడు దేవుని హృదయ రహస్యాలు ఎరగటం లేదు. నా రంగు మార్చుకోమన్నాడు, నా రుచి మార్చుకోమన్నాడు. నేను మారిపోతా. ఆ బుద్ధి మనుషులకు లేదు. తన రంగు మార్చుకుంది, రుచి మార్చుకుంది. ఒకరోజు ఆయనకు వ్యతిరేకంగా శిష్యులు ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు పంచితే ఈయన రాజుగా చేసేయాలనుకున్నారు. ఈయన వంటశాలకు రాజు అయితే రోజు తిండి దొరుకుద్ది, కడుపే వాళ్ళకి దేవుడు అని దేవుని శత్రువులు అంట వాళ్ళు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచ్చిందని చెప్పా. ఏం చేశారంటే ఒక ఉదయస్క్రేతు ఒక ఈ ఆకులతో కిరీటం వల్ల తెచ్చి ఆయన మీద పెట్టబోయాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు శిష్యులను తొరేయాల బలవంతం చేశాడు అంటే వెళ్ళిపోండి మరి చెప్పాడు. గలిలయ సముద్రాలు వెళ్ళిపోండి మీరు, నేను కొండ మీదకి పోయి ప్రార్థన చేసుకుంటా. ఆయన కొండ మీద పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సముద్రం వారికి తెలుసు. ఇప్పుడు మనం బస్త వాళ్ళని అడిగితే ఎక్కడ ఏ చేపలు దొరుకుతావో తెలుసు వాళ్ళకి. ఎక్కడ తుఫాను వస్తే ఎట్లా తప్పించుకోవాలో తెలుసు వాళ్ళకి. ఏదో భయంకరమైన సంఘటనలు కొంతమంది మరణిస్తారు, కానీ సముద్రంలో ఉండే సమస్తం, ఆ సముద్ర వాతావరణం అంతా తెలిసిన వాళ్ళు. ఆటు పోటు చూసుకొని లోపలికి పోతారు వాళ్ళు. వీళ్ళంతా బెస్సోళ్ళు, వీళ్ళంతా చేపలు పట్టిన వాళ్ళు. కానీ ఆ సముద్రంలో పోతుంటే గాలి అడ్డం తిరిగిందంట వాళ్ళకి. గాలి అడ్డం తిరిగింది, రాయబడింది. ఆ గాలి ఊబేస్తుంది. దేవుడు ఎక్కడో కొండ మీద ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు నీళ్ళలో సమాధి కావాల్సి వస్తుంది. ఇంత భయంకరమైన స్థితి ఏర్పడింది వాళ్ళకి. చూసారా మన దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి చూశాడు. గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఎక్కడి నుంచో చూస్తాడు, ఎక్కడి నుంచో సహాయం పంపిస్తాడు. నేను అప్పుడప్పుడు సహాయం చేస్తే సాక్ష్యం చేస్తే నవ్వగాకండి, నిజమే, బైబిల్ పట్టుకొని చెప్తున్నా. నల్లమల్ల కొండలో మధ్యలో ఆగిపోయింది నాకు కారు. ఆయనే మన ప్రసన్ననే డ్రైవర్. దానికి ఆగిపోయింది, ఇంక పోదన్నాడు. నా పిల్లలు ఏడుస్తున్నారు, మనవాళ్ళు. చాలా భయంకరం అది. అప్పటికి 1:12 ఇక ఏమాత్రం కదలటానికి వీయలేదన్నాడు. ఒక గుంపు పిల్లలు బండేసుకొని వస్తూ ఉన్నారు. ఆ బండేసుకుంటూ వస్తూ ఉంటే దాని మీద ప్రభుదాస్ కంచెల్లా అని ఉంది. కంచెల్ల ప్రభుదాస్ గారు అంటూ పరిగెత్తారు. మొత్తం నా దగ్గరకు వచ్చేసారు ఒక 10-12 మంది. ఏంటి, ఏమైంది? ఈ కారు ఇప్పుడు మధ్యరాత్రిలో నల్లమల్లకొండ అడవుల మధ్య ఆగకూడదు, మేము పోతాం. వాళ్ళు నా దగ్గర కావిలు పెట్టి 2 పోయి ఒక వ్యాన్ పట్టుకొచ్చి నా కారు గట్టి, నా కారుని తీసుకొని వెనుకొండకి వెళ్ళిపోయి నేను తిరువులో పెళ్లి చేయాలి. ఒక మంచి కారును మాట్లాడి వాళ్ళు నన్ను ఎక్కించి తిరువురికి ఆ డ్రైవర్ని పంపించారు.
ఆయన్ని అక్కడే పెట్టారు, వినుకొండలోనే పెట్టారు ప్రసన్నాన్ని. చూసారా దేవుడికి ఎలా తెలిసింది, ఎలా తెలిసింది అక్కడ ఉండేది. మన దేవుడు కన్నులు చూస్తాడు, చూడగలిగే కన్నులు దేవుడికి ఉన్నాయి. ఆయన ఆశ్చర్యంగా చూడగలిగి వెళ్తుంటే నీళ్ళు ఆయనకి శ్రద్ధాంజలి పలికాయి. నీళ్ళ మీద నడిచాడు ఆయన. వెళ్ళి భయపడకు అంటాడు. చూసారా మన దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడనే ఆయనకు పేరు, ఆయన ఆశ్చర్యకరుడనే ఆయనకు పేరు. ఆయన తన ఆశ్చర్యకార్యాలు చూడగలడు, అద్భుతాలు చేయగలడు. ఆయన ఈ భూలోకంలో చాలా అద్భుతాలు చేశాడు. అసలుకి ఆయన చేసిన అద్భుతం ఏందయ్యా అంటే, మానవుని మరణములో నుంచి విడిపించడానికి తానే ఆ కల్వరి శిలువలో మానవుని పాపభారం అంతా భరించి మరణాన్ని తానే పొంది మరణాన్ని సమాధిలో బంధించి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏం చెప్పాడో తెలుసా? ఆయన మార్తతో చెప్తా, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు ఉండేవాడు చనిపోడు. ఈ గుడారం శిథిలం అవుద్ది కానీ చచ్చిపోం, నరకానికి పోం, దేవుడు తీసుకెళ్తాడు ఆత్మని. ఆశ్చర్యకరుడు ఆయన. మానవుని రూపాంతరం చేయటానికి లోకానికి వచ్చాడు, మతాన్ని ఇవ్వటానికి రాలా. ఎవరో క్రైస్తవాన్ని మతమని మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడతామని అంటే ఎవరు ఎందుకు మాట్లాడాలా? మేము కూడా భారతదేశ క్రైస్తవులమే. మా దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలా, ఆయన పరలోకాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయనది మార్గం, మతం కాదు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఆయన భూలోకంలో సత్యానికి మార్గమే, ఆయన పరలోక జీవానికి మార్గమే, రెండిటికి మార్గమే ఆయనే. అదే ఆయన ఆశ్చర్యకారి. పరలోకానికి ఆయనే మార్గం, జీవించడానికి భూలోకంలో కూడా ఆయనే సత్యం. అబద్ధం సైతాన్ ఆడుతుంది, అబద్ధ జనుకుని పిల్లలు అవుతారు. ఎప్పుడన్నా అబద్ధం అయితే అబద్ధ జనుకుని పిల్లలు అంటాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనం. అబద్ధ జనుకుని పిల్లలు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాడు. ఇదిగో ఈ మనుషుడు, ఆయన దైవ మనుషుడు, ఆయన దోషం లేనివాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. 3 చూసాం. ఇంకా 2 చూద్దాం మనం. ఇంకా 2 ఏం చూద్దామంటే, క్రీస్తు ప్రేమామయుడైన దేవుడు. ఆయన ప్రేమామయుడైన దేవుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అంటే యోహాను ఏమంటాడో తెలుసా? మళ్ళా మీకు గుర్తు చేస్తా, ఎప్పుడు మర్చిపోకూడదు నా మాటలు. నేను పోయినా కూడా మీరు ఆ మాటలు గుర్తుంచుకోవాలి. యోహాను మొదటి పత్రికలో 4 విషయాలు రాస్తాడు. ప్రత్యక్షత, ఎందుకు ఈ భూలోకానికి ప్రత్యక్షయ్యాడు అనేది 4 రాస్తాడు. ఒకటేం రాస్తాడంటే, యోహాను పత్రిక, మొదటి పత్రిక 4:8 చూస్తారా? దేవుడు ఈ భూలోకానికి వచ్చిందంటే ప్రేమ ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రేమ లేదు. ప్రేమ అంటే ఏమనుకున్నారంటే, మాటలు మూట అనుకున్నారు. ప్రేమ అంటే ఏమనుకున్నారంటే కవిత్వం అనుకున్నారు. ప్రేమ అంటే వ్యామోహం అనుకున్నారు. ప్రేమ అంటే చాలా అల్పమైన దాన్ని కట్టేశారు. ప్రేమ అంటే అది పవిత్రమైంది. ఆ ప్రేమ లేదు లోకంలో. అందుకే పరమగీతాలు అంటాడు, అగాధ సముద్ర జలాలు ప్రేమను ఆర్పలేవు అంటాడు. ప్రేమ అంట మరణానికంటే బలమైందంట, మరణానికి కూడా ఓడిచేస్తుంది. ఆ గొప్ప ప్రేమ యేసు ప్రభు లోకానికి కనపరచడానికి వచ్చాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం నశించక నిత్య జీవం మీయటానికి వచ్చాడు. అది ఆయన ప్రేమ. ఇంకొక మాట పాత చెప్తా.
ఎఫెసీ పత్రిక 5:2లో ఆయన మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండటానికి ఏం చేయటానికి వచ్చాడు? బలిగా, అర్పణగా అనిపించాడు. ఇంకా గబ్బు కొడితేటను, నేను గబ్బు కొడితేట. ఆయన పరిమళ వాసనగా ఉండటానికి వస్తే కరేజ్ లేని వ్యక్తిగా కదా, మనసు లేని వ్యక్తిగా కదా, ఫెయిల్యూడ్ హార్ట్ కలిగిన వ్యక్తిగా, దేవుడి చిత్తంలో అన్నీ ఫెయిల్ అవటం, నాకు ఇచ్చిన బాధ్యతలో నేను సక్రమంగా చేయలేకపోయిన అధముణ్ణి కావటం పిలాతులాగా, అలాగా ఉండటానికి రాలేదు. ప్రాణమైన ఇచ్చి సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాం. అదే ఆయన మనకు నేర్పించిన గొప్ప సత్యం. అదే గొప్ప సత్యం. అయితే మనం మంచి వాళ్ళమని ప్రేమించడానికి వచ్చాడా? అందరం చెడిపోయి ఉన్నాం కదా. ప్రభుదాస్ చాలా మంచోడు, నేను భూలోకంలోకి వెళ్ళిపోతే ప్రభుదాసుని తీసుకుని వచ్చేసుకుంటా అని వచ్చాడా? రోమా చూడండి ఏమంటాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 28. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుట ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా? ఇంకా పాపులమై ఉండగా ఆ పాపపు డాగును మనలో తుడిచి వేయటానికి, ఆయన ప్రేమతో మన జీవితాలను కప్పటానికి, ఆయన ప్రేమ మన జీవితాన్ని ఏలటానికి, ఆయన ప్రేమ మన హృదయ ప్రసార కేంద్రం కావటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మోసం, దగా చేయటానికి రాలేదు. మానవ మాతృలకు ఉన్న స్వభావం ఆయనకి లేదు. క్రైస్తవులకు కూడా స్వభావం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా అదే. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించు, నన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను వలె నీవు ఎట్ట ప్రేమించుకుంటున్నావో పొరుగు అని అట్ట ప్రేమించమన్నాడు. ఎడ ప్రేమిస్తున్నారు? దరిద్రంగా బతుకుతుంటే, ప్రేమ లేని జీవితం, సాతాను జీవితం బతుకుతుంటే, ప్రేమామయుడైన దేవుడి దగ్గరికి ఎలా పోగలుగుతాం మనం? ఆయన దగ్గరికి పోవాలంటే ప్రేమ ఉండాలి మనకు. ఆయన ప్రేమను మనకు ఇవ్వటానికి వచ్చాడు. ఇంకా ఒక మాట, 3వ అధ్యాయం 4వ వచనం, 1 యోహాను 3:4. ఇదివరకు క్రిస్మస్కి చెప్పిన మెసేజ్ మళ్ళా చెప్తాను. 3:4 పాపమును తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? ఎవరు చెప్పారు పాపం అంటే? మనకేంది? వ్యభిచారం పాపం అంటాం, దొంగతనం పాపం అంటాం, ఆజ్ఞాతిక్రమం పాపం. అదే కాదు పాపం, అదే కాదు. యెహెజ్కేలు గ్రంథంలో ఎట్ట రాశాడో చూడండి. సొదొమ చేసిన పాపం ఏందో రాస్తాడు. సొదొమ చేసిన పాపం చూసారా? సొదొమ అనగానే మనం ఏం చెప్తామంటే, ఆ పాపంతో, వ్యభిచారంతో నిండిపోయిన ఆ పట్టణాన్ని దేవుడు కాలవలసి వచ్చింది అని మనం చెప్తాం. కానీ ఇక్కడ ఒకసారి మనం చూస్తే 49వ వచనం, 15వ అధ్యాయం 15:49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం. కొంచెం డబ్బులుంటే గర్వం, కొంచెం తిండి ఉంటే గర్వం, కొంచెం విద్య ఉంటే గర్వం. ఎవరిని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. ఈ గర్వం ఏం చేస్తుంది? వినాశనానికి కారణం అవుతుంది. ఆ వినాశనం నీకే కాదు, నీ కుటుంబానికి వస్తుంది. తెలుసా? బైబిల్ గ్రంథం బాగా చదివితే మనం చేసే పనులన్నీ బిడ్డలకు వచ్చేస్తుంటాయి. డెఫినెట్. ఆదాము దట్నే, అది ఆదాము కూడా అట్నే, సౌలు దట్నే, అందరి దట్నే. గర్వం, గర్వం, గర్వం భయంకరమైన పాపం. దాన్ని ఎవ్వడు క్షమించనే లేని పాపం. దేవుడు క్షమించాడు గర్వాన్ని. గర్వం ఎట్లుంటుందో తెలుసా? ఆ వ్యాధి ఉన్నవాడికి ఆ లక్షణాలు కానరావు. తెలుసా?
వ్యాధి ఉన్నవాడికి లక్షణాలు రావు. నాకు గర్వం ఉందని నాకు గాని రాదు. నా దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళు కాని వస్తుంది. ఆ గర్వంతో వాళ్ళందరినీ ఇసుకిచ్చేస్తుంటా. వాళ్ళందరికంటే నేను పెద్దోడు నేను చెప్తుంటా, అబ్బా నేను పొడుస్తా, నేను ఎంత అనుకుంటావు. అది గర్వం ఉన్నోడికి ఏం కానరాదు. దానిలో ఆనందిస్తుంటాడు వాడు. దానివల్ల పక్కనోడు బాధపడుతుంటాడు. గర్వంలో ఉన్న భయంకరత్వం అది. గర్వంలో ఉన్న భయంకరత్వం అదే సాతాను లూసిఫర్ చేసింది. దేవుని సింహాసనం కంటే నా సింహాసనం ఎక్కడ ఉండాలా? పైన ఉండాలి. తన స్థానాన్ని మర్చిపోయింది, తన ఉనికిని మర్చిపోయింది, తను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో మర్చిపోయింది. ఎప్పుడైనా మర్చిపోయేవారు? మర్చిపోతే ప్రమాదకరం. అది దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో మర్చిపోయింది. తన వర్క్ మర్చిపోయింది, తను చేయవలసిన స్తుతి మర్చిపోయింది. దేవుని సింహాసనాన్ని కంటే నేను హెచ్చించుకోవాలా? ఏముంది నీ దగ్గర హెచ్చించుకోవటానికి? నేను హెచ్చించుకోవడానికి ఏముంది? నథింగ్. ఆయన ప్రేమ తప్ప ఏమీ లేదు. ఆయన ప్రేమ తప్ప ఏం లేదు. అట్ట ఎవ్వరు ఎప్పుడూ గర్వించకండి. అది భయంకరమైన ప్రేమ. ఇంకా చెప్తాడు చూడు, ఏం చెప్తాడో చూడండి. ఆహార సమృద్ధి, నిర్విచారం, ఇతరుల గురించి విచారం చేయదు. ఆహారం తనకే సమృద్ధి కావాలా? ఇతరులు తింటున్నారా తెలియదు. నిర్విచారం, విచారం లేదు. ఒకరు బాధపడుతున్నా కూడా చూస్తూ ఉంటారు, అంతేగాని విచారం అనేది లేదు. చూసారా? ఇంకా ఏముంది? సుఖస్థితి ననుదయే, అది దీనులకు దరిద్రులకు ఏం చేయదు? సహాయము చేయదు. పాపం ఇది. పాపం పాపం అంటే చిన్నదే కాదు, దొంగతనం, వ్యభిచారే కాదు, ఇది కూడా పాపం. ఇది ఇంకా భయంకరమైన పాపం. వాళ్ళైనా పశ్చాత్తాపడతారు కానీ వీళ్ళు పడరు. వాళ్ళైనా పశ్చాత్తాపడతారు. పతితైన సమరయ స్త్రీ, వేశ్య బ్రతుకుతో బతుకుతున్న స్త్రీ ఊరికి సాక్షిగా మారిపోయింది. ఊరికి సాక్షిగా మారిపోయింది. కానీ గర్విష్ఠులు ఎప్పుడూ మారరు. వారి గర్వం, వారి పదవి, వారి వృద్ధి, వాళ్ళ ఏమి ఉండదు. ఆడు నథింగ్. నథింగ్లోనే మటింగా ఉంటుంది. కాబట్టి పాపాన్ని తీసేయటానికి వచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనలో ఉన్న పాపాన్ని తీసేయటానికి వచ్చాడు. ఆ పాపాన్ని ఎలా తీసేయగలిగాడు? ఆయన దోషంలను బట్టి మనకు క్షమాభిక్ష వచ్చింది. ఆయన ప్రేమ అది. కల్వరిలో ఆయన పొందిన ఆ దెబ్బలు, మన దోషముల కొరకు శిక్షించబడ్డాం. నా పాపమంతా ఆయన పైన పడింది. ఎప్పుడన్నా అనుకున్నావా? శిలువ వస్తుంది, శిలువను ధ్యానించబోతాం వచ్చే వారం. మనం ఏమనుకుంటాం? ఆయన పడ్డ దెబ్బలు అన్నిటికీ కారణం నేనని ఎప్పుడన్నా అనుకున్నావా? నా వలనే ఆయన అంత శిక్ష పొందాడని ఎప్పుడన్నా అనుకున్నావా? మన వలనే, మన కోసం, మన పాప పరిహారం కోసం, మనల్ని క్షమించడం కోసం, పశ్చాత్తాపడ్డవాడిని నిత్య జీవములో చేర్చడం కోసం యేసు ప్రేమ ఈ భూలోకంలో ప్రవహించింది. అది రక్తప్రోక్షణ, ఆయన రక్తప్రోక్షణ. మూడవది ఏముందో తెలుసా? 8, 1, 3, 8. ఎప్పుడో మర్చిపోయి ఉంటారు కొంతమంది. కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం. కొత్త వాళ్ళు ఉన్నారు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. అపవాది నిన్ను 3 రకాలుగా శోధిస్తుంది, నిన్ను కానీ నన్ను కానీ. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 జయించాడు యేసుక్రీస్తు. రాళ్ళను రొట్టెలు చేయమంటాం. సెల్ ఫోన్ లేకపోయినా ప్రపంచమంతా ఒకేసారి చూపించింది సైతాన్. ఇప్పుడు మనకు చూపిస్తుందిగా, అందరికీ సెల్ ఫోన్లో ప్రపంచమంతా చూపిస్తుంది. చాలామంది ఆ ప్రపంచమంతా చూసి చెడిపోతున్నారు. ఇప్పుడంతా ప్రపంచం గొడుగు కిందకు వచ్చేసింది కదా. చాలామంది సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువైపోయింది. బిడ్డలు కూడా చదవటంలే, సెల్ ఫోన్. చిన్న బిడ్డ కూడా అన్నం తింటాలే.
వాడికి సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. అంత పిచ్చి వచ్చేసింది. ఆ సెల్ ఫోన్ ప్రభావం ముందే చూపించాడు సైతాన్. లోకానంతా చూపించి నాకు మొక్కితే నీకు ఇస్తానన్నాడు. శిఖరాగ్రాలకు తీసుకుపోయి దూకితే ఇస్తానన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగించాడు. దాన్ని ఎదిలిచ్చాడు. అది మనకు నేర్పించడానికి వచ్చాడు. ఎలా నేర్చుకోగలుగుతాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. చాలామంది ఉపవాసం ఉండరు. మేమిప్పుడు ఈ పెద్దోళ్ళు ఉండలేము. మేము ఉండేటప్పుడు కొండలలో ఉన్నాం, సముద్రంలో ఉన్నాం, ఓడరేవు దగ్గర ఉన్నాం, కృష్ణాపట్నంలో ఉన్నాం, రామాపట్నం సముద్రం దగ్గర ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నాం నైట్ అంతా. మా జీవితం చాలా కాలాలు మా యవన ప్రాయంలో ఉపవాస ప్రార్థనలకు మా జీవితాలు ఇచ్చేసాం. బిడ్డలారా, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, తప్పులేదు. ఉపవాసం అనేది మీరు నిర్ణయించుకునేదే. మీకు సమయాన్ని బట్టి నిర్ణయించుకోండి. యోవేల్ గ్రంథం చదవండి ఇంటికి పోయి. ఖచ్చితంగా శుక్రవారం ఉండాలి అని ఎక్కర్లేదు. ఉపవాస దినాన్ని ప్రకటించడే అంటాడు. నీకు సమయం ఉన్నప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించి, నేను బాగా ఆకలి కొని ఉన్నాను, ఉపవాసం ఉన్నాను, నేను బాగలేను అబ్బా అని మన యాక్షన్ ఎవరికి చూపకుండా ఉపనివాసం, దేవుడితో సహవాసం చేయటానికి ఉపవాసం అన్నట్టు. ఆ రెండు ప్రభు అస్త్రంగా వాడాడు. వాక్యాన్ని అస్త్రంగా వాడాడు. సాతానికి వాక్యంతోనే జవాబిచ్చాడు. ద్వితీయోపదేశకాండమే మాట్లాడాడు. సాతానా వెనక్కిపో, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన జీవిస్తాడు. చూసారా, ఆయన ప్రేమ మనకు వాక్యాన్ని నేర్పించింది. ఆయన ప్రేమ మనకు అపరాధాలను జయించడం నేర్పించింది. ప్రేమ మనకు పాపాన్ని తీసేయడానికి నేర్పించింది. ఆయన ప్రేమ మనకి ఇంకా ఏం చేసింది అంటే, 1 యోహాను 1:2 నిత్య జీవములోకి పెట్టేసింది. మనకు సత్యవాళం నరకానికి పోవలసిన వారికి ఆయన నిత్య జీవం ఇచ్చాడు. ఈ మనుషుడు ఏం తక్కువైనవాడు కాదు. ఇదిగో ఈ మనుషుడు అన్నాడు పిలాతు. ఆ మనుషుని విశ్వసించకపోతే నీవు ఖాళీరా. ఆ మనుషుని విశ్వసించకపోతే నీ జీవితం ఖాళీ. ఎంత గవర్నర్ అవు, ఎంత రాజు అవు, ఎంత విర్రవీగు, నరకంలో కాలుతూనే ఉండాలి ఎప్పుడు దాకా కదా. ఆ మంట ఆరిపోద్దా? ఆరదు. అందుకోసం యేసుప్రభు వచ్చాడు. ఈ మనుషుడు ప్రేమామయుడైన ప్రాంశుడు. ఎన్నిటిని మనల్ని ఒకటొకటిని తప్పించడానికి, మనల్ని తీసుకుపోవటానికి ఈ మనుషుడు వచ్చాడు. ఈ మనుషుడు ఎలాంటి మనుషుడు అంటే, ఇంకా ఈయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు. యేసుప్రభు ఆశ్చర్యకరుడు. ఇప్పుడు పెద్దగా చెప్పలేము, టైం అయిపోతుంది కాబట్టి. ఈజ్ బర్త్ వాజ్ ఏ వండర్ఫుల్, హిజ్ లైఫ్ ఈజ్ ఏ వండర్ఫుల్, ఈ వాజ్ ఏ వండర్ఫుల్, హిజ్ మెసేజెస్, ఈ లవ్ ఈజ్ ఏ వండర్ఫుల్, హిజ్ డెత్ ఈజ్ ఏ వండర్ఫుల్. ఆయన జీవితం అంతా వండర్ఫుల్. ఆయన చనిపోయింది మెసేజ్, ఆయన జీవితం అంతా వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. చూసారా, అపోస్తల కార్యం 4:12 చూడండి. మరి ఎవరి వలన రక్షణ కలగతు, ఈ నామమును బట్టి, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను. ఆకాశము క్రింద ఏ మనుషులలో ఇయ్యబడి మనకు ఏ నామమున రక్షణ పొందలేము. చాలామంది తిక్కలోళ్ళు చెప్తున్నారు ఇప్పుడు, మేము పాస్టర్ గారి న్యాయంతో రక్షించబడ్డాం కాబట్టి పాస్టర్ గారి కొడుకు కూడా మేము పాపం సేవ చేస్తాం, ఆయన మనవుడికి కూడా చేస్తాం. ఎవడరా పిచ్చోళ్ళారా? రక్షించిన దేవుడు ప్రభుదాసా? రక్షించిన దేవుడు చర్చా? ఎవడెవడు రక్షించాడు నేను చెప్పడానికి? ఆయన నామములోనే రక్షణ ఉంది. యేసు నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు. మా నాయన, మా అబ్బా, మా తాత, నేను రక్షించినానని ఎవడన్నా చెప్పితే వాడు సైతాన్.
100% సైతాన్. ఒకవేళ ఆ విధంగా మనుషులు చెప్పినారంటే మీరు సైతాన్లే. రక్షణ ఒక యేసు దగ్గరే ఉంది, కానీ ప్రభుదాస్ దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర లేదు. ఆయన కూడా రక్షించబడితేనే పరలోకానికి పోతాడు, లేకపోతే లేదు. పాస్టర్ కూడా లేదు, ఆయన కూడా దేవుని చేత రక్షించబడాలా, దేవుని దగ్గరికి రావాలా. అది మనం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తా. క్రీస్తు మార్పు లేనివాడు. క్రీస్తు ఎలాంటి వాడు? మార్పు లేడు ఆయన. మనం మారిపోతుంటాం, డ్రెస్ మారుతుంది, యాక్షన్ మారుతుంది, కొంచెం ధనవస్తులు అయితే మంచి మళ్ళీ డ్రెస్సులు వచ్చేస్తాయి, మారిపోతా ఉంటాం. ఆయన మారడు. చూడండి బైబిల్ ఏముందో, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు మన దేవుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11 చూడండి. ఏలయనగా నీవు నిరంతరము మిల్కీషేతు క్రమము చేరిన యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయము సాక్ష్యము చెప్పబడను. 1 పేతురు 2:9. మనం రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం. ఇంకా ఎవడికో సొత్తు అయిపోతారు ఎందుకు? సొత్తు అయిపోతారు ఎందుకు? నేను చెప్తున్నా కదా, నా బాప్టిస్ట్ ముద్రే లేదు, యేసుక్రీస్తు రక్షించాడు. నేను నా 15వ సంవత్సరమే నేను ఒక మీటింగ్లో రక్షించబడ్డా. నేను ఉండే చర్చి బాప్టిస్ట్ చర్చ్, నేను పోయే చర్చి సియోను మందిరం. ఇది నాది తాత్కాలికమైన మందిరం, నన్ను తీసుకుపోయి బుట్ చేస్తారు వీళ్ళు అంతే. ఆ మందిరాలకు వీళ్ళు రాలేరు, నన్ను పంపలేరు. ఏ మనుషుడికి చేత కాదు అది. ఆ సియోను మందిరంలోనికి, ఆ జ్యేష్ఠ సంఘానికి పంపడానికి ఏ మనిషికి చేత కాదు, ఏ చర్చికి చేత కాదు. కొంతమంది మేము బాప్టిస్ట్ ఇచ్చామని మా చర్చికి రమ్మంటాం. ఎవరో మీరు చెప్పింది? మనం సర్వెంట్స్ని బాప్టిస్ట్ ఇచ్చాం, ఆయన ఏమంటే మనం ఇచ్చాం క్లాసులు చెప్పి. ఆయన నామంలోనే బాప్తిసాలు, ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే స్వస్థత. అందుకే కదా పేతురు కదా మేము ఈ పని చేయలేదని చెప్పింది. శృంగారపు దేవంలో ఆయన లేపినాక వాళ్ళందరూ పేతురు వైపు చూశారు, అబ్బా ఎంత గొప్ప పాస్టర్ అయ్యా లేపేశాడని. మా చేత కదా ఇది, ఆయన దేవుడు లేపాడని చెప్తాడు. ఆఖరి ఒక్క మాట, హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు చూస్తారా ఎవరు? నిన్న నేడు రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. బిడ్డలారా, టైం అయిపోతుంది. యేసు ప్రభు ఆ మనుషుని గురించి చూసాం. ఆయన ఒకే రీతిగా ఉండేవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆ మనుషుడు, ఈ మనుష్యుడు అని ఆయన ప్రేమ గలవాడు. ఈ మనుషుడు దోషం లేనివాడు. ఈ మనుషుడు దేవుని మనుషుడు. ఆయనే ఆ శిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి. తల ఉంచుతారా? నీకు ఇష్టమా ఆయన రాజ్యం లేకపోవటం? ఇంకా ఈ భూలోకంలో ఉండి కొంచెం అట్ట ఇట్ట పీక్కొని తిని కుటుంబాలను చెడగొట్టుకుందామా? యేసు ప్రభు దగ్గరికి వద్దామా? దేవా నువ్వు కావాలయ్యా నాకు, నేను ఏదైనా వదిలేయగాను, నిన్ను తప్ప దేనినైనా వదిలేస్తా. నీవే నన్ను ప్రేమించే దేవుడు. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. నీవు ప్రేమ మూర్తిమైన దేవుడు, నీవు దోషం లేని దేవుడు, నీవు ఆది అయిన దేవుడు అవుతాండి. నీవు లేకుండా ఈ సృష్టి కలగలేదు, నీవు లేకుండా ఈ మనుషుడు పరలోకానికి పోలేడు. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉండే దేవుడు. మా బిడ్డలు నిన్నే 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 ఆరాధించడానికి, నీ పాదాల దగ్గరే ఉండటానికి, సాతాను చేష్టాలను మానేసి దేవా నీ కృప కలిగిన హస్తాల దగ్గరికి రాగలగటానికి సహాయం చేయండి. నన్ను కూడా తండ్రి దీనిలో నన్ను ఇంకా చెక్కండి, నీ పరలోక స్వరూపం ఏర్పడే వరకు చెక్కండి. ఎందుకంటే తండ్రి మా కుటుంబాలను పాడు చేసుకొనక మేము నిత్య నరకంలోకి వెళ్ళకుండా నిత్యము నీ తిండోగలిగే భాగ్యం
మాకు కలగ చేయమని. అందుకే పిలాతను ఇదిగో ఈ మనుషుడని. ఈ మనుషుడు పునరుద్ధానుడైన మనుషుడు, ఈ మనుషుడు మరణం జయించిన మనుషుడు. కాబట్టి మేము అన్నీ తెలుసుకొని నేను నీ పాదాల దగ్గరికి రావటానికి బలపరచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.